జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొలిపిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి ఒంటరి నా జీవితానికి జంటముడిని వేసావే ఒంటరి నా జీవితానికి జంటముడిని వేసావే జడదారి ఊహల్లో తెలియాడుతున్నవే సఖియా నా గుండెల్లో ఊపిరివై నా సెల్లో ఎక్కువవై వరములు ఇస్తివయ్యా నన్ను వరించినవయ్యా నేను కన్న ఎన్నో కలలు నిజం చేసినవయ్యా నేను కన్న ఎన్నో కలలు నిజం చేసినవయ్యా మాంగళ్యమై నన్ను కరుణించినవయ్యా ఈ జన్మ ధన్యం చేసింది నీవయ్యా నా గుండెల్లో ఊపిరివై నా సెల్లో ఎక్కువవై వరములు ఇస్తివయ్యా నన్ను వరించినవయ్యా జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొల్పిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి యోగం తప్ప భోగం తెలియని నాలో నీవు ప్రణయ బీజం నాటి చలనం కలిగించావు నీ గాలి శోకంగా యమగిరులే పులకించాయి నీ మేలు తాకంగా పులకింతలు చిగురించాయి సిగ్గుతో ఎర్రబడ్డ నీ బుగ్గలన్నీ చిలిపి గిలిగింతాలెన్నో నన్ను పెడుతా ఉన్నాయి జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొలిపిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి నా గుండెల్లో ఊపిరివై నా సెల్లో ఎక్కువవై వరములు ఇస్తివయ్యా నన్ను వరించినవయ్యా నీ పద సేవల్లోన పరిమళమైపోతాను వెచ్చని నీ కౌగిలిలో పరవశురాలవుతాను చల్లని నీ జ్ఞానంలో స్వర్గాన్నే చూస్తాను నిరతం నీ సన్నిధిలో పూచే పువ్వవుతాను ఈ సృష్టి కార్యంలో నీ తోడు ఉంటూ కొనసాగే అదృష్టమును పంచి ఇవ్వయ్యా నా గుండెల్లో ఊపిరివై నా సెల్లో ఎక్కువవై వరములు ఇస్తివయ్యా నన్ను వరించినవయ్యా జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొల్పిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి నేను కన్న ఎన్నో కలలు నిజం చేసినవయ్యా ఒంటరి నా జీవితానికి జంటముడిని వేసావే మాంగళ్యమై నన్ను కరుణించినవయ్యా ఈ జన్మ ధన్యం చేసింది నీవయ్యా జాబిలిలోని వెన్నెలవై తేనియలోని మాధురివై మరులే గొలిపిన సత్యవతి నా మనసున నిండిన కాంతిమతి దక్ష ప్రజాపతి, సప్తఋషులమైన మేము ఒక యాగాన్ని చేయాలనుకుంటున్నాము. ఆ యాగానికి మీరు తప్పకుండా రావాలి. భృగు మహర్షి,
యజ్ఞయాగాదులంటే నాకెంతిష్టమో మీకు తెలియంది కాదు. సప్తర్షుల ఆహ్వానాన్ని కాదంటానా? కానీ నాదొక్క షరతు. నాగభూషణుడు నా శత్రువు, అతనొస్తే నే రాను. దక్ష ప్రజాపతి, శివదక్షుల వైరం లోకానికి అరిష్టం. దూరంగా ఉన్నంతకాలం ఆ దూరం అలాగే ఉంటుంది. కావలసిన వాళ్ళు ఎప్పటికైనా కలవాల్సిందే. ఆ కలయికకు మా యాగం వేదిక కావాలనేది మా అందరి కోరిక. మీరిద్దరు ఒక్కసారి కలిస్తే మీ మనస్పర్ధలు దూరమవుతాయేమో అనిపిస్తుంది. ఆలోచించండి. సరే మహర్షి, నా వ్యక్తిత్వం చెడకుండా సామరస్యం ఏర్పడితే మాకు సంతోషమే. తప్పకుండా వస్తాము. ధన్యోస్మి దక్ష. సుతే హవ్యావరుతశ్రుతే నాకం సుజగం యరాం యద్ధరకం సుజభ్యః ఋతేన సత్యవససాపగాజంతు జన్మాశ్రుతయఃపాపకాః అగ్రేశ్వచౌరతపశ్వచర్విప్రశ్వచకవేః సుతే రాజత ఆహునః సుతే హవ్యావరుతశ్రుతే నాకం సుజగం యరాం యద్ధరకం సుజభ్యః ఋతేన సత్యవససాపగాజంతు జన్మాశ్రుతయఃపాపకాః అగ్రేశ్వచౌరతపశ్వచర్విప్రశ్వచకవేః సుతే రాజత ఆహునః సుతే హవ్యావరుతశ్రుతే నాకం సుజగం యరాం యద్ధరకం. భృగు, నన్ను పిలిచింది సామరస్యం కోసమేనా? అందుకే కదా మా ఈ ప్రయత్నం. ఏమిటి ఈ అర్థం లేని ప్రయత్నం? ఈ దక్ష ప్రజాపతి వస్తుంటే ఎంతటి వారైనా లేచి గౌరవించాలి. అలా ఇక్కడ జరిగిందా? నాయనా దక్ష, ఆ మాట మమ్మల్ని ఉద్దేశించి అన్నదేనా? బ్రహ్మదేవా నేనంత మాట ఎప్పుడైనా మిమ్ములన్నానా? మీరు తండ్రి విష్ణున తాత, అంత తప్పు నేను చేస్తానా? చిన్నవాళ్ళు పెద్దోళ్ళను గౌరవించుట సంప్రదాయమే. అల్లుడైతే మామగారిని గౌరవించుట పద్ధతి కాదా? దక్ష, త్రిమూర్తుల్లో ఒకడిగా ఇక్కడ కూర్చున్నానే కాని నీ అల్లుడిగా కాదు. ఏయ్, నీకు తెలిసిన జిత్తులనన్నీ నా ముందు చూపబోకయ్యా. కన్న బిడ్డను ఎత్తుకపోయినా కక్ష నాపై తీరలేదాని కత్తి గట్టి నావు నువ్వు కళ్ళబొల్లి మాటలాడకు. నువ్వు చేసిన తప్పులకు నన్ను నువ్వు మన్నింపుగోరు. దక్ష, అర్థం లేని మాటలు మాట్లాడకు. సభలో సభ్యతను పాటించే విధానం నేర్చుకో. నాకు సభ్యత లేదా? ఉందనుకుంటున్నావా? నిజంగానే గనక ఉంటే నీకన్నా అధికుణ్ణి నన్ను లెమ్మంటావా? నాకన్నా అధికుడివా? ప్రజాపతుల్లోన పెద్దవాణ్ణి నిన్ను చేసింది నేనే. ఆ సంగతైతే అంతలోనే నువ్వు మర్చిపోయినావా? నువ్వు కాదు, ఆ బ్రహ్మ విష్ణువులు కలిసి నన్ను బతిలాడి ఆ పదవినిస్తే చేసేది ఏమీ లేక తలను ఊపినావు. విశ్వాసఘాత కూడా వైనావ దక్ష, నా అంశ నీకు ఇచ్చినాను నా వాడివేను వాణి నిన్ను నమ్ముకోని. నువ్వెంత నీ అంశ ఎంత పోవయ్యా, బూడిదను పూసి విచ్చమెత్తుకొని తిరిగే నీ అంశ ఉన్నా లేకున్నా ఒక్కటే. ఓరోరి దక్షుడ నిన్నటి దాకా చేతులే ఎత్తి నాకు మొక్కి నా పూజలే చేసుకున్నావు. ఇంతకాలమున్నావు నేను నీ పూజలు చేసినందువల్లే నీకు ఇంత కీర్తి. నేను తలుసుకున్నానంటే నామరూపాలన్నా లేకుండా చేస్తా. దక్ష, ఇంతటి అహంకారం నీకు పనికిరాదు. ఆది మధ్యాంతరహితుడైన ఆదిశంకరునితోని అసభ్యంగా మాట్లాడుతున్నావా? అసభ్యంగా మాట్లాడేది నేను కాదు, మీ ఆదిదేవుడు శివ. క్షీరసాగర మదనంలో నువ్వు విషాన్ని తాగవనుకున్నాను, కానీ నువ్వు తాగింది అహంకారాన్ని. అందుకే నీ మాటల్లో అంతటి అహంకారం. శంకర, అగ్రపీఠాన కూర్చునే అర్హత నీకు లేదు. తక్షణమే ఆ పీఠంపై నుండి దిగు. దక్ష, ఒకప్పటి నా భక్తుడవని ఇన్ని మాటలన్నా భరించా. నీ తప్పు తెలుసుకుని తెలివిగా నడుచుకో. ఓరి నీలకంఠ, తాటాకు చప్పుళ్లకు బెదిరేవాడు కాదు ఈ దక్షుడు. శాపానుగ్రహ సామర్థ్యం ఉన్నవాణ్ణి. కర్మరహితుడివైన నీకు నేటి నుండి యాగాల్లో ఆవిర్భాగం లేకుండునుగాక. ఇదే నా శాపం.
అయిపోయిందా నాన్న మీరు కలుసుకుండ్రా మనసులో నా మర్మం లేక మీరు ఇద్దరు మాట్లాడుకుండ్రా ఏమిటయ్యా స్వామి మీరు అంతలోనే వచ్చేశారు యజ్ఞం అప్పుడే అయిపోయిందా నాన్న మీరు కలుసుకుండ్రా మీ నాన్నగారు వచ్చారమ్మా అల్లునిగా నన్ను భావించేనమ్మా అనరాని మాటల్ని అన్నాడమ్మా కడుపుల విషమంత గక్కిందమ్మా గరళ కంటున్ని నేను కాబట్టి ఓ గరళ కంటున్ని నేను కాబట్టి విషమునంత దిగమింగినానమ్మా వాస్తవాలనర్థం చేసుకోవమ్మా పుట్టింటి వారిపైన మమకారాలొదులుకోవమ్మా వాస్తవాలనర్థం చేసుకోవమ్మా పుట్టింటి వారిపైన మమకారాలొదులుకోవమ్మా ఏదో యాగం నువ్వు చేస్తున్నావంట ఏమా యాగం మూర్ఖుడైనా ముక్కంటికి ఏ భాగము లేని నిరీశ్వర యాగం వా, ఎంత తప్పు నువ్వు చేస్తున్నావయ్యా శివుడు లేని యాగం ఉంటుందా బ్రహ్మ సృష్టికర్త విష్ణు పోషణకర్త సర్వనాశనకర్త సాంబ శివునికి అన్నింట్లో నా ఎంతో ప్రాముఖ్యతిచ్చి నెత్తిలెత్తుకొని ఊరేగుతున్నారు శివుడు లయమునే చెయ్యకపోతే సృష్టి మనుగడ సాధ్యమైతుందా పరమశివుని సహనాన్ని పరీక్షించి నాశనాన్ని కొని తెచ్చుకోకయ్యా గడియాకో నిర్ణయం మార్చుకునేంత బలహీనుణ్ణి నేను కాదయ్యా గరళ కంటున్ని గాండ్రింపులాకు గజగజమనికి శరణము గోరే పిరికి పందాను నేను కాదయ్యా సోదరా నీ శక్తి నాకు తెలియందా యాగమంటే ఒక్కరు చేసే కార్యక్రమం కాదు కదా నలుగురు సమ్మతించాలి నీకు సహకరించాలి సహకరించని వాడు నా శాపాగ్నిలో సమిదల్లా రాలిపోతారు నేను పిలిస్తే రాకుండా ఉండే ధైర్యం మహర్షులకే కాదు బ్రహ్మాది దేవతలకే లేదు యాగానికి రమ్మంటూ దక్షుడు ఆహ్వానాన్ని బ్రహ్మ విష్ణువులకు పంపించినా గాని పరమేశుడు రానట్టి ఆపాడు యాగంటూ మేమైతే రామంటూ తెరిచేసి చెప్పిండ్రు యాగానికి రమ్మంటూ నారాయణ నారాయణ ఏమమ్మ సతీదేవి నీ తోబుట్టువులంతా పుట్టింటికెళ్తుంటే పువ్వులు కోసుకుంటున్నావా నీ తండ్రి చేసే యాగానికి నువ్వు వెళ్ళడము లేదా నీ తండ్రి చేసే యాగానికి నువ్వు వెళ్ళడము లేదా ఆ, నా తండ్రి యాగం చేస్తుందా ఈ సంగతి నాకు తెలీదే నీకు తెలీదా అయితే మిమ్మల్ని పిలవలేదన్నమాట పెంచిన బిడ్డలపై ఉన్న ప్రేమ కన్నబిడ్డపై కరిగిపోయిందేమో నా తండ్రికి బాధను పడకమ్మా సతీదేవి పనుల ఒత్తిడి వల్ల మిమ్మల్ని పిలువడము నీ తండ్రి మరచిపోయిండేమో ఆ ఇంటికి ఆడపడుచువు నువ్వు వెళ్ళకుంటెట్లనమ్మా నిన్ను చూస్తే చాలు నీ తండ్రి కోపం కరిగిపోతుందమ్మా కన్నుల్ల చూడాలని నా మనసు తల్లడి లేనయ్యా కానీ నా పతిదేవుడు అనుమతి ఇస్తారు లేనయ్యా భర్తను ఒప్పించే నేర్పు ఓట్లు నీలో ఉన్నాయమ్మా ఎట్లయినా ఒప్పించి మీరిద్దరూ ఆ యాగానికెళ్ళాలమ్మా
నారాయణ నారాయణ. ప్రజాపతి యాగమేదో చేస్తూ ఉండు, మనము కూడా వెళ్తే బాగుండు. ఎంత వెర్రి దానవు దేవి, ఎంత వెర్రి దానవు దేవి, విలువని పేరంటానికి మనము వెళ్తే ఏమీ బాగుంటుంది. కన్నవాళ్ళు గురుదేవులు ఆప్తమిత్రుల శుభకార్యాలకు ఆహ్వానం అందాకున్నా వెళ్ళవచ్చునంటారు గాదా. సత్రయాగంలోనా జరిగిన సంగతైతే మరిచినవేమో, నీ తండ్రి చేస్తున్నది నిరీశ్వర యాగం తెలుసా? నిరీశ్వర యాగమా? మిమ్మల్ని అవమానించాలనే దుర్బుద్ధి నా తండ్రికి ఎలా కలిగింది? వినాశకాలే విపరీత బుద్ధి. ప్రభు, ఈ యాగాన్ని ఆపే మార్గమే లేదా? మీరు తలుచుకుంటే సాధ్యం కాదా? సతీదేవి, దక్షుని బుద్ధి మారాలంటే అతని తలనే మారాలి. మాటనకు స్వామి మీరి వినాశనం నుండి నా తండ్రి గారిని మన్నించి మీరే రక్షించండి. నా తల్లి సౌభాగ్యాన్ని మీరే కాపాడండి. మనమిద్దరమెళ్ళి ఆ యాగాన్ని ఆపేద్దామండి. పిచ్చి సతి, నేనక్కడికి వస్తే మా మామగారు నన్ను ఊరికే పంపిస్తారా? అవమానించి మరీ పంపిస్తారు. అది నీకు ఇష్టమేనా? లేదు ప్రభు, నాకంత శక్తి లేదు. సరే, అలాగైతే నేను ఒక్కదాన్నే వెళ్ళి నా తండ్రికి బుద్ధి చెప్పి వస్తాను. నాకు అనుమతి ఇవ్వండి స్వామి. భ్రమపడుతున్నావు సతీ. బ్రహ్మ విష్ణువులు చెప్పినా వినని వాడు నీ మాట వింటాడా? పైగా నా మీద కోపంతో నిన్ను అవమానించవచ్చు. అయిన వారింటికి వెళ్ళి అవమానాల పాలు కావడం కంటే చావడం ఉత్తమం. మరొక్కసారి ఆలోచించుకో దేవి. స్వామి, నన్ను కన్నవాళ్లను కాపాడుకునే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సంతోషమే. నాకు అనుమతి ఇవ్వండి స్వామి. సరే. భృంగి, మీ మాతృమూర్తిని దక్షుని ఇంటికి తీసుకువెళ్ళు. వెళ్ళు సతీ.